సిస్ట్స్ ఆన్ ద కిడ్నీ. సిస్ట్స్ అంటే చిన్ని నీటి బుగ్గల్లాగా కిడ్నీ పైన ఉండటం అనేది. ఇది చాలామందికి అల్ట్రాసౌండ్‌లో ఇన్సిడెంటల్ ఫైండింగ్ లాగా బయటపడుతుంది. అది చూసి చాలామంది కంగారు పడిపోయే అవకాశం ఉంటుంది. సో సిస్ట్స్‌కి ఏమి చేయాలి? కిడ్నీ మీద సిస్ అనేవి 3 రకాలుగా చెప్పొచ్చు. ఒకటి సింపుల్ సిస్. అంటే ఇది మన వయసు పెరిగితే జుట్టు ఎలా నెరిచిపోతుందో, అలా కిడ్నీ వయసు పెరిగినప్పుడు దాని మీద సిస్ ఏర్పడే అవకాశం ఉంటుంది. అదేం జబ్బు కాదండి. దానికేం స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ అవసరం లేదు. ఇట్స్ పార్ట్ ఆఫ్ ఏజింగ్ ఆఫ్ ది కిడ్నీస్. సెకండ్ థింగ్ ఈజ్ కాంప్లెక్స్ సిస్. అంటే కిడ్నీ సిస్ట్ వాల్‌లో కాల్సిఫికేషన్ ఉండటం గానీ, దాంట్లో ఈకోజెనిసిటీ అని రిపోర్ట్ చేస్తారు అల్ట్రాసౌండ్‌లో. అది కనపడటం గానీ జరిగినట్లయితే ఆ సిస్ట్‌కి కొంచెం ఇవాల్యుయేషన్ అవసరం. You need to meet a urologist to make sure that it is not a dangerous disease. థర్డ్ థింగ్ ఈజ్ ఫెమిలియల్ సిస్టిక్ కిడ్నీ డిసీజెస్. అంటే కొన్ని ఫ్యామిలీస్‌లో సిస్టిక్ కిడ్నీ డిసీజ్ రన్ అవుతుంది. ఏడీపీకేడీ అనేది ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్. ఏడీపీకేడీ ఉన్నట్లయితే వాళ్ళు ఆ సిస్టిక్ కిడ్నీ డిసీజ్‌కి ఎర్లీ స్టేజెస్‌లో ట్రీట్మెంట్ తీసుకొని కిడ్నీ లాంగ్ టర్మ్ హెల్త్ కాపాడుకునే అవకాశం ఉంటుంది. సో సిస్ట్ చూడంగానే పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ టు ఐడెంటిఫై వెదర్ ఇట్ ఈస్ ఎ సింపుల్ సిస్ట్, a complex cyst, or it is a part of a genetic familial disease like ADPKD.